ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. ఏమంటున్నాడు దొంగ? ఏమంటున్నాడు? ఎవరి రాజ్యం? ఏం చూశాడు యేసయ్యలో దొంగ? కిరీటం, బంగారు కిరీటం ఉందా? మంచి బట్టలు, మనలాగా బట్టలు వేసుకొని ఉన్నారా? వాట్ డిడ్ హి సీ ఇన్ జీసస్ క్రైస్ట్ వెన్ హి వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్? యేసయ్య శిలువపై వేలాడబడుతున్నప్పుడు ఆ దొంగ చూసినదేంటిది? ఆ దొంగ చేస్తున్న ప్రార్థన ఏంటిది? దేవాని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలనంటే తలపై ముళ్ళ కిరీటం, వస్త్రము లేదు, గాయాలు, రక్తం కారుతుంది, ముఖం చూద్దాం, తేజస్సు చూద్దాం అంటే ముఖమంతా రక్తంతో ఉంది. హీ డిడ్ నాట్ సీ ఎనీథింగ్. He did not see anything. He just believed what God was telling him. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి, ఇంతమంది హింసించిన, ఇంతమంది అవమానించిన, ఇంతమంది హేళన చేసిన ఆ దేవుడు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. God forgave him. గంటలది కాదు, వారాలు కాదు, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు యేసయ్య తీసుకుంది క్షమించడానికి. వెంటనే యేసయ్య ఇచ్చిన జవాబు, అమ్మ చదువుమా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను. ప్రార్థన చేశాడు, జవాబు వచ్చిందా? ప్రార్థన చేశాడు, జవాబు వచ్చిందా? నమ్ముట నీ వల్లే అయితే నమ్మువానికి సమస్తము. ఇక్కడ మాటను మీరు గమనించాలి. ఒక తల్లి యెహోవాను ఆశ్రయించింది, కొరత సమృద్ధిగా మారింది. ఒక ప్రధాని యెహోవాను ఆశ్రయించాడు, స్వస్థతతో పాటు కుటుంబం రక్షింపబడ్డది. ఒక దొంగ యెహోవాను ఆశ్రయించాడు. ఒక దొంగ యెహోవాను ఆశ్రయించగా పరదేశిలో ఆయన స్థానము సంపాదించాడు. హీ డిడ్ నాట్ రీడ్ ద బైబుల్, హీ డిడ్ నాట్ గో టు ద చర్చ్, పలానా డాక్టరీన్, పలానా దగ్గరికి వెళ్ళాలి, నా డౌట్ క్లియర్ చేసుకోవాలి, ఇది నో. హీ డిడ్ నాట్ సీ ఎనీథింగ్. హీ జస్ట్ హర్డ్ వన్ లైన్. ఆ వన్ లైన్లో మీరు గమనించండి యేసయ్య ప్రేమ. అంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే ఆ ప్రేమలో యేసయ్య మీరు గమనించండి. అప్పుడే హేళన చేసిన వ్యక్తి, అప్పుడే అవమానించిన వ్యక్తి వెంటనే దేవుడు క్షమించి, నేడు నువ్వు తప్పనిసరిగా నిశ్చయముగా పరదేశిలో నాతోనే ఉంటావు అనే మాట. బిల్లీ గ్రామ్ గారు ఒక మాట అన్నారు, పరదేశి అంతా వేచి చూస్తుందంట. యేసయ్యతోని పరదేశిలో మొట్టమొదటి అడుగు పెట్టేవారు ఎవరు అని చెప్పి పరదేశి అంతా వేచి చూస్తుంటే అక్కడ ఉన్న దేవదూతలందరూ ఆశ్చర్యపోయారంట. ఎవరు వచ్చారు పరదేశిలో మొట్టమొదటిగా యేసయ్యతోని? ఒక దొంగ అడుగు పెట్టాడు. ఈరోజు నీ నా జీవితాల్లో మనం ఆలోచించాం. నేను చెప్పే మాట, ఎప్పుడు చెప్పే మాట, జీవపు మరణాలు దేంట్లో ఉంటాయి? జీవపు మరణాలు నాలిక వశం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, నేను చెప్పే మాట. నెవర్ టాక్ హోప్లెస్ థింగ్, నెవర్ టాక్ ఫెయిత్లెస్ థింగ్. అన్ఫెయిత్ఫుల్ మాటలు, నిరీక్షణని కోల్పోయిన మాటలు, ఇది కాదు, ఇది రాదు, ఇది జరగదనే మాట. మాతో పాటు ఉన్న సేవకులు, యవనస్తులు, ఎవరెవరైతే మాతో పనిచేస్తారో వారందరికీ చెప్తాను, ఏదైనా పనికి పంపించాము అంటే, అన్న ఇది రాదన్నా, అన్న ఇది జరగదన్నా, అన్న ఇది కాదు అన్నదే. యూ షుడ్ ట్రై.